చాలాసార్లు మీకు తెలుసో తెలీదో మన జీవితాలు ఇలా ఎందుకు ఉండిపోతున్నాయంటే దానికి బలమైన కారణాలు ఏంటో తెలుసా? మనం ఆరాధించే విధానం సరిగ్గా లేకపోవడం బట్టే. మనం ఆరాధించే విధానం సరైన క్రమంలో లేకపోవడం బట్టే మన జీవితం ఇంత దరిద్రంగా ఉంది. నీ ఒంటి నిండా జబ్బులే, నీ ఇంటి నిండా అప్పులే, నీ జీవితం అంతా ఏటు పోతుందో అర్థం కాక ఊరేసుకోవాలన్న ఆలోచనలే తిరుగుతున్నాయంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఈ దేవుని నువ్వు అర్థం చేసుకోవడంలో, ఈ దేవుని నువ్వు సేవించడంలో, ఈ దేవుని నువ్వు ప్రేమించడంలో సరిగ్గా లేదేమో చెక్ చేసుకోవాలి. నీకు ఉద్యోగాలు రావట్లేదని బాధపడుతున్నావేమో, నీకు అనేకమైన సమస్యలు ఉన్నాయని బాధపడుతున్నావేమో, అప్పులు బాలైపోయామేంటి ప్రభు అని బాధపడుతున్నామేమో, కుటుంబం మా జీవితం అంతా రోడ్లు బాలైపోయి రోడ్డు మీదకి ఎక్కేస్తామేంటి ప్రభు అని అడుగుతున్నావేమో, మా జీవితం అంతా అప్పులు బాలైపోయి ఎలా కొట్లాడిపోతున్నాం, మా జీవితం అంతా ఎలా అయిపోయింది, నేను నమ్ముకున్నందుకు మా జీవితం ఇదేంటి ప్రభు అని అడుగుతున్నావేమో. నేను అడుగుతున్నాను, నేను చెప్తున్నాను, ఈ దేవుణ్ణి ఆరాధించడం రాకపోతే అన్నీ సమస్యలే. ఆ సమస్యలు బట్టైనా నువ్వు దేవుని తెలుసుకుంటావేమో అని చూస్తే ఈ సమస్యల్లో కూడా మనం ఏం చేస్తాం తెలుసా? ఈ సమస్యలు ఈ దేవుడి దగ్గర రాము, ఇంకో దేవుడిని ఎత్తుక్కుంటాం. అంటే అవసరాన్ని బట్టి ఒక దేవుడి దగ్గరికి వెళ్తూ, అవసరాన్ని బట్టి దేవుని దగ్గర తిరుగుతూ, అవసరాన్ని బట్టి దేవుణ్ణి మర్చిపోతుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు ఆయన.